ఓ రూపాయి పడిపోతున్నది. రియాలిటీ ఏందనంటే 90 రూపాయలు అయిపోయింది ఒక్క డాలర్. ఇండియా కొలాప్స్ అయిపోతున్నది. అరే నేను ఒక మాట ఏమడుగుతున్నానంటే ఇవాళ మళ్ళీ డాలర్ గట్టిగా అవుతుందా లేదా నీ రూపాయి పడిపోతున్నదా? ఫస్ట్ నువ్వు అది చెప్పు, నాకు క్లారిటీ చెప్పు. ఈ రెండు వేరే వేరే, ఇది గుర్తుపెట్టుకో. నేను ఎక్స్చేంజ్ బ్రోకర్లతో మాట్లాడా, ఆర్థిక శాస్త్రవేత్తలతో మాట్లాడతా. డాలర్ గట్టిగా అవుతుందా నీ రూపీ పడిపోతుందా? ఫస్ట్ నీ క్లారిటీ నీ కమెంట్ రూపంలో చెప్పు నాకు. ఇప్పుడు రూపీ అనేది వీక్ అయిందా, డాలర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అయింది, నేను ఒప్పుకుంటా. 2025 లా భారత్ ని ఒక స్ట్రాంగెస్ట్ భారత్ లెక్క పోర్ట్రే చేస్తున్నారు అమెరికాలో. ఎట్లా అనంటే జీడిపి గ్రోత్ అనేది 2024 లో 8.2% ఉండే. అండ్ బ్లడీ ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ మేజర్ ఎకానమీ మై డియర్. జీడిపి ఆఫ్ 8.2% in 2024 ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఎకానమీ సైజ్ తీసుకొని చూస్తే 14 మిలియన్ పర్చేస్ పవర్ ప్యారిటీ. నేనన్న మాట కాదు, వ్లాదిమిర్ పుతిన్ వచ్చి మాట్లాడిండు. థర్డ్ గ్లోబలీ పెద్ద పర్చేస్ పవర్ ప్యారిటీతో మాట్లాడితే 14 ట్రిలియన్ పర్చేస్ పవర్ ప్యారిటీ ఉన్న దేశం ఏదనంటే భారత్. అది వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 11 మిలియన్లు పెరిగింది. అరే నీ అమ్మ, నీకు అసలు అర్థమవుతుందో 11 మిలియన్ అంటే ఒక దేశ పాపులేషన్ రా అయ్యా అది. ఇది నీ భారత్ సమర్థత.